హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగున్నాను. ఈరోజు నేను అరబిక్ రెసిపీ మగ్లూబా చేస్తున్నానండి. రైస్ మస్టర్డ్ తోటి చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ కొత్తగా వస్తారు కదా అరబ్ కంట్రీకి, వంట రాని వాళ్ళు చాలామంది ఉంటారండి. మన తెలుగు వాళ్ళు చాలా ఇబ్బంది పడుతుంటారు. సో అలాంటి వాళ్ళ కోసం చేస్తున్నాను ఈ వీడియో. ముందుగా దానికి కావాల్సినవి వంకాయలు, క్యాప్సికమ్, కాలీఫ్లవర్ అనమాట. వీడియోలో చూపించిన విధంగా శుభ్రంగా కడిగేసుకుని కట్ చేసేసుకుని దానిపైన లైట్గా సాల్ట్ చల్లేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు చికెన్ కూడా ఒక చికెన్ని సగభాగం చేసుకొని 2 ముక్కల కింద చేసుకుని శుభ్రం కడిగేసుకుని ఒక డేక్షాలో వేసుకుని అవి నిండుగా అంటే చికెన్ నిండే వరకు వాటర్ పోసుకుని గ్యాస్ పైన పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకుని ఉడకబెట్టాలండి. అవి ఉడకడం స్టార్ట్ అయినప్పుడు పైన వైట్గా తెట్టులా వస్తుంది కదా, తెట్టుని తీసేసి పడేసుకుని ఇప్పుడు ఉడకడం స్టార్ట్ అయిన తర్వాత కొంచెం దాల్చిన పౌడర్, మిరియాల పొడి, చికెన్ స్టాక్ 4 క్యూబ్స్ వేసాను నేను. చాలా టేస్టీగా ఉంటుందండి చికెన్ స్టాకు. అవి చికెన్ క్యూబ్స్ అనమాట, చాలా బాగుంటాయి. అందులో దానివల్ల సాల్ట్ తగ్గించి వేసుకోవాలి. సో అవి ఉడుకుతూ ఉండగా మనం వేరే బాణల్లో డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ పెట్టుకొని వేడెక్కిన తర్వాత వంకాయలు, క్యాప్సికమ్, కాలీఫ్లవర్ వేయించేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఈలోపు చికెన్ కూడా ఉడికిపోతుంది కదా. ఉడికిపోయిన చికెన్ని వాటర్ నుండి సెపరేట్ చేసి వేరే గిన్నెలోకి వేసుకొని ఇప్పుడు ఆయిల్ ఉంటుంది కదా, మనం కూరగాయలు వేయించుకున్న ఆయిల్, వంకాయలు వేయించిన ఆయిల్లో చికెన్ కూడా వేయించేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు మనం సెపరేట్ చేసేసిన వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్ని వేరే గిన్నెలోకి తీసేసుకుని పక్కన పెట్టుకుని మనం ఎందులో అయితే చికెన్ ఉడకబెట్టామో అందులోనే నేను ఈ వేయించి పెట్టుకున్న వంకాయ ముక్కలను వేసేస్తున్నానండి. ఫస్ట్ లేయర్లో మొత్తం పరిచేసాను. సెకండ్ లేయర్లో టమాటాలు రౌండ్గా కట్ చేసేసి సెకండ్ లేయర్లో పెట్టుకోవాలి. అండ్ థర్డ్ లేయర్లో వేయించిన క్యాప్సికమ్ని మొత్తం పరిచేసుకోవాలండి. మొత్తం ఇలాగా పరిచేసుకున్న తర్వాత ఫోర్త్ లేయర్లో మళ్ళీ మిగిలిపోయిన వంకాయ ముక్కలు ఉంటాయి కదా, అవే మనం వేయించి పెట్టుకున్నవి అవి కూడా మొత్తం ఇలా పెట్టేసుకుని తర్వాత మనం వేయించి పెట్టుకున్న చికెన్ కూడా ఫిఫ్త్ లేయర్లో పెట్టేసుకుని మొత్తం అలా పరిచేసి ఆ పైన మిరియాల పొడి, సాల్టు, దాల్చిన పౌడర్ మళ్ళీ ఒకసారి కొద్దిగా వేసుకొని మనం సెపరేట్ పెట్టుకుని ఉంచాం కదండి చికెన్ వాటరు, ఆ వాటర్ని సగం వంతు కంటే ఎక్కువ అంటే కోల్డ్ మునిగేంత వరకు ఆ వాటర్ని వేసుకొని ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టేసి ఉడికించాలండి. మిగిలిన వాటర్ని ఉంచుకోవాలి, రైస్కి సరిపోతుంది చివర్లో మనం వేసుకోవడానికి. సో ఇప్పుడు మూత పెట్టేసి ఇవి ఉడికిన తర్వాత ఒక 10 నిమిషాల్లో ఉడికిపోతాయి. అప్పుడు మనం రైస్ మసరి అండి, నేను ఆల్రెడీ కడిగేసి పెట్టుకున్నాను. వాటర్లో అయితే నానబెట్టకూడదు రైస్ మసరిని. కడిగి పెట్టుకున్న రైస్ మసరిని ఇప్పుడు ఉడికిపోయిన చికెన్ మీద వేసేసుకోవాలండి. వేసుకొని మిగిలిపోయిన వాటర్ ఉంటుంది కదా, ఇంకా చికెన్ వాటరు ఇంకా మనం ఉంచాం కదా కొద్దిగా, అది ఆ రైస్ పైన వేసేసుకుంటే సరిపోతుందండి. నేనైతే వజ్జాయింపునే వేస్తాను, కొలతలు ఏమి ఉపయోగించనండి. రైస్ మసరి చాలా బాగుంటుందండి. దీనికి మగ్లూబాకి నార్మల్ రైస్తో కూడా వండుకోవచ్చు, కానీ రైస్ మసరి అయితే టేస్ట్ ఉంటుందని దాంతో చేస్తున్నాను. ఇప్పుడు రైస్ వేసేసుకున్న తర్వాత వాటర్ వేసేసుకుని మిగిలిపోయిన చికెన్ వాటర్ ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్నాం కదా, కాలీఫ్లవర్ ఒకటి మిగిలిపోయింది కదా, మనం దాన్ని ఇందులో యూజ్ చేయలేదు కదా, ఇప్పుడు లాస్ట్లో పెట్టాలన్నమాట. వేయించి పెట్టుకున్న కాలీఫ్లవర్ ఇప్పుడు సెంటర్లోకి పెట్టుకొని అవి కాలీఫ్లవర్ అడుగున వేస్తే మొత్తం మెత్తగా అయిపోయి విడిపోతుందండి అక్కడికక్కడే, అందుకని ఇట్లా పైన వేస్తానన్నమాట నేను. ఇప్పుడు మూత పెట్టేసుకుని వాటర్ డ్రై అయిపోయేంత వరకు ఉడకనివ్వాలి. వాటర్ డ్రై అయిపోయిన తర్వాత హై ఫ్లేమ్లోనే ఉడకనివ్వాలండి. ఇప్పుడు వాటర్ డ్రై అయిపోయిన తర్వాత స్లోగా పెట్టుకుని గ్యాసు లో ఫ్లేమ్లో ఇట్లాగా అల్యూమినియం ఫాయిల్ వేసి దానిపైన మూత పెట్టేసుకుని ఎయిర్ బయటకు వెళ్లకుండా ఒక 15-20 నిమిషాలు అట్లాగా స్లో ఫ్లేమ్లో ఉడకనియాలండి రైస్ని.
అంతేనండి, ఉడికిపోయిందండి. ఇప్పుడు చూసారు కదా, రైసు మొత్తం చక్కగా భలే ఉడికింది. స్మెల్ కూడా చాలా బాగుంటుందండి. చాలా పొడి పొడిలాడుతూ ఉంది, చూసారు కదా. ఇప్పుడు మనం కాలీఫ్లవర్ ఉంది కదా పైన, దాన్ని వేరే గిన్నెలోకి సపరేట్గా తీసేసుకొని ఇప్పుడు ఈ మొత్తం మగ్గులోబని మొత్తం వేరే పెద్ద గిన్నెలోకి తిరగేసేసుకోవాలండి. తిరగేసేసుకొని ఆ పైన ఈ మనం సెపరేట్ చేసుకొని ఉంచుకున్నాం కదా కాలీఫ్లవర్, ఇప్పుడు దాన్ని పైన పెట్టేసుకొని అంతేనండి, సర్వ్ చేసుకొని తినడమేనండి. అంతేనండి, చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఒకవేళ మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ షేర్ కూడా చేయండి నా ఛానల్, నా వీడియోలని. అంతేనండి, చాలా టేస్టీ మగ్గులోబా రెడీ అయిపోయిందనమాట. చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. బాయ్ బాయ్.